హాయ్ ఫ్రెండ్స్, ఇది సంక్రాంతి విలాగ్. ఇది నేను సంక్రాంతికి ఏమంటే మొత్తము నేను చేసే కార్యక్రమాలు మొత్తము ఏ విధంగా చేస్తాననేసి పెట్టాలనేసి అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ కుదరలేదు. ఎందుకంటే సంక్రాంతి రోజు మా ఊర్లో ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. ఒక అమ్మాయి అనేది చనిపోయింది. అందువల్ల అనేసి అని చెప్పేసి ఇంకా చేసుకోకూడదని చెప్పేసి అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. 4 గంటల వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు ఏమీ చేసుకోలేని పరిస్థితి. అందువల్ల కామైపోయేసి మా పాటికి మేము గమ్మునైపోయాము. తర్వాత ఆమెని ఎత్తేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేసుకునేసరికి నైట్ 8:30 అయింది. అందువల్ల ఇంకేడ్ చేసుకునేదని చెప్పేసి ఖాయమైపోయాను. అంటే నేను లాగ్ ఒక మినీ లాగ్ పెట్టాలనేసి అనుకున్నాను, పెట్టలేకపోయాను. సరేలే ఇంకా పూజ వరకు అన్నా పెడదామని చెప్పేసి ఈ పూజ వరకు అయితే చూపిస్తున్నాను. ఇందులో మేమేమంటే సంక్రాంతి ఏ విధంగా చేసుకుంటామంటే ఇంకా పిండి వంటలు అన్నీ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత ఏమంటే పెద్దవాళ్ళకు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అవ్వలు తాతలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మా నాన్న వాళ్ళ అమ్మకి నాన్నకి అయితే పెట్టుకున్నామన్నమాట. ఒక శారీ ఇంకా వాళ్ళకి ఏమన్నా పంచి టవల్ పెడతారు కదా, పంచి టవల్ అవన్నీ పెట్టుకునేసాము. పక్కన మళ్ళీ వెంకటేశ్వర స్వామికి కూడా మేము నైవేద్యం అనేది పెట్టుకుంటాం అనమాట. తనిగా ఈ దేవుడు తనిగా పెట్టుకుంటాము, ఈ పెద్దవాళ్ళకి అనేది తనిగా పెట్టుకుంటాము. ఎందుకంటే వాళ్ళకి మోక్షం అనేది కలుగుతుంది అనేసి అంటారు. ఈ పెద్ద పండుగ రోజు సంక్రాంతి రోజు మా ఊర్లో ఆచారం ఆ విధంగా చేసుకుంటాం మేము మా సైడు. అంటే ఈ సంక్రాంతి కార్యక్రమం అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. మాకు చాలా ఫేమస్. మళ్ళీ ఇందులో మా నాన్న ముందు వాళ్ళ అమ్మ నాన్నకి పూజ చేసుకున్నాడు. తర్వాత మా అమ్మ వాళ్ళ అత్తమ్మకి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు పో నాన్న, నువ్వు చేయనాన్న అనేసి అని చెప్పేసి నన్ను దండం పెట్టుకోమని చెప్పారు. నేనైతే ఫస్ట్ నన్ను చూపిద్దామని చెప్పేసి నా వరకు అయితే ఫస్ట్ నేను లాగ్లో చూపించేశాను. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఉన్నానని చెప్పాను కదా. నేను మా ఇంటి దగ్గర అయితే అత్త మామ వాళ్ళు వాళ్ళ అత్త మామక ఆన్ చేసుకుంటానని చెప్పింది. నేనైతే ఇంకా ఈరోజైతే ఇంటికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాను. నిన్న ఈ విధంగా జరిగింది మా ఇంట్లో సంక్రాంతి వేడుకలు. నేనైతే ఇంకా నైవేద్యాలు నేనే అన్ని మొత్తం చేసుకున్నాను, దగ్గరుండి మరీ చేసుకున్నాను. అమ్మ మేకల దగ్గరికి వెళ్తుందని చెప్పాను కదా. నేను బాబునైతే అక్క కూతురైతే చూసుకుంటా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్ ఫ్రెండ్స్.